ఎల్లుండే జనగర్జన జగిత్యాల వేదికగా రణగర్జన నిరంకుశ కాంగ్రెస్ పాలనపై కత్తి దూసేందుకు పోరుగడ్డ పిడికిల్లో బిగిస్తున్నది. గులాబీ పార్టీ బహిరంగ సభకు జగిత్యాల వివేకానంద స్టేడియంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ జగిత్యాలకు వెళ్లారు. అయితే సభా స్థలిని కూడా పరిశీలించడంతో పాటు ఏర్పాట్లను పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి కలిసి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్లి ఏర్పాట్లయితే పరిశీలించారు. 1,00,000 మందికి పైగా జనం తరలివచ్చే ఈ బహిరంగ సభ అరేంజ్మెంట్స్ ను కూడా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎవరికి చిన్న ఇబ్బంది కూడా రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా మిస్ అవ్వకుండా అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. 20 నాడు జరిగే భారీ బహిరంగ సభకైతే గులాబీ దళపతి కేసీఆర్ హాజరవుతారు. ఈ సభలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి స్వాగతిస్తారు. ఇక ఇదే సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ నాయకులు అండ్ వేలాది మంది కార్యకర్తలు కూడా గులాబీ పార్టీలో జాయిన్ కానున్నారు. సో ఇవన్నీ చూసే కాంగ్రెస్ పార్టీకి వరుగు మొదలైంది. సభకు ఆటంకాలు సృష్టించడానికి నక్కజిల్లుతున్న ప్రయోగిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. కానీ ఆ ట్రిక్కులేవి చెల్లవని, సభను గ్రాండ్ సక్సెస్ చేసి తీరుతామని కూడా బీఆర్ఎస్ నేతలు అయితే తేల్చి చెప్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ వేణు, చెప్పండి, మరి సభకి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, అంటే ఇప్పటికీ 20 తారీఖు జరిగే భారీ బహిరంగ సభ నేపథ్యం ఒకటైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభకు వస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ సభను సక్సెస్ చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులే కాదు ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధులవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇటు హరీష్ రావు మాజీ మంత్రి కూడా ఈ సభాస్థలిని పరిశీలించారు. పలు సూచనలు చేశారు. సభ రోజు ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎందుకంటే ఎండాకాలం నేపథ్యంలో కూడా ఎవరికి కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముఖ్యంగా అంటే వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఈ వేడి ఉన్న నేపథ్యంలో 3 లక్షల ఇటు వాటర్ ప్యాకెట్సే కాకుండా 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా సప్లై చేస్తాం. ఇంకోవైపు కిలోమీటర్ మేర ఎల్ఈడీలు అంటే స్క్రీన్స్ పెడతాం. ఎందుకంటే కొంతమంది సభాస్థలికి రాలేని వారు కూడా అవసరం అనుకుంటే చౌరస్తాలలో ఎక్కడుంటే కూడా అక్కడ చూసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేశామని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు హరీష్ రావు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై మాత్రం చాలా హార్డ్ కామెంట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే నిన్న తెలంగాణపై తేజస్ సూర్య చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 ద్వారా వస్తే దాన్ని కూడా కించపరిచే విధంగా తేజస్వి సూర్య ఈ విధంగా మాట్లాడితే కనీసం ఇటు బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ 16 మంది ఉన్నారు, కనీసం ఒక్కరు కూడా దీన్ని పాయింట్అవుట్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రం అనేది ఆత్మ గౌరవ పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణ. ఈ తెలంగాణను తేజస్వి సూర్య అంత కించపరుస్తుంటే కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ప్రశ్నించలేదు. కానీ దానికి ప్రత్యక్ష నిదర్శనం నిన్న మాత్రం లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు మాత్రం ప్రత్యక్షంగా కనిపించింది. ఒకవేళ బీఆర్ఎస్ ఎంపీలు కనుక అదే లోక్సభలో ఉండుంటే పాయింట్అవుట్ చేసేవారు. కానీ ముఖ్యంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా హరీష్ రావు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే సభలో కనీసం మెజార్టీ లేకున్నా కూడా సభలో ఇలాంటి బిల్లులు పెట్టి అంటే వీగిపోయే విధంగా చేయటే కావాలని చెప్పి బీజేపీ ఈ విధంగా చేసింది. కానీ మరి బీజేపీ ఈ విధంగా తేజస్వి సూర్య మాట్లాడుతున్నప్పుడు తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు కూడా కనీసం దీనిపై స్పందించకపోవడం పట్ల మాత్రం హరీష్ రావు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది అంబేద్కర్ సూచించినటువంటి ఆర్టికల్ 3 ద్వారా ఆత్మ గౌరవంతో పోరాడితే వచ్చినటువంటి తెలంగాణను పాకిస్తాన్, ఇండియా అంటే ఏ విధంగా అది విడిపోయాయో ఆ విధంగా విడగొట్టినట్టు విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పి లోక్సభలో అన్నప్పుడు కనీసం బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ కనీసం మాట్లాడకపోవడం మాత్రం చాలా శోచనీయం. ఇది మాత్రం చాలా ఖండించదగ్గ విషయం. ఇప్పటికైనా దీని మీద బీజేపీ నాయకులు సారీ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఒకటైతే, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఈ సభ నేపథ్యంలో ఇటు కేసీఆర్ వస్తున్నారు కనుక ఇటు ముఖ్యంగా ఓన్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగిత్యాల జైత్రయాత్ర ఆనాడు ఏ విధంగా జరిగిందో ఈ సభ విషయంలో కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉంది కనుక పెద్ద ఎత్తున అంటే కేసీఆర్ అంటేనే ఒక మహాశక్తి. కేసీఆర్ వస్తున్నటువంటి స్పీచ్ వినడం కోసం టీఆర్ఎస్ కార్యకర్తలే కాదు ఇటు విద్యార్థులు రావచ్చు, మేధావులు రావచ్చు, ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ ఎటువంటి అంటే ఏ ఆటంకాలు కలగకుండా మాత్రం అన్ని ఏర్పాటు చేస్తున్నాం, మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ముఖ్యంగా స్థానికంగా కోరుట్ల నుంచి జగిత్యాలకు వచ్చే రూట్లో NH సంబంధించి అంటే నేషనల్ హైవేని
తొవ్వి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దీని విషయమై స్పందించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం ఇలాంటి సభలు జరిగినప్పుడు కనీసం అంటే పట్టించుకోకుండా ఉండాలి, లేదా చూసి చూడనట్టు వ్యవహరించాలని, అంటే ప్రతి సభ విషయంలో కూడా అడ్డంకులు సృష్టించడం ఇది ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించిన సభ మాత్రం గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెప్పినట్టు నేపథ్యం ఒకటైతే 20 నాడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో ఇటు జగిత్యాల జైత్రయాత్రకు కదం కలుతూ పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మేడిగడ్డను అదే రోజు సందర్శించడం కూడా ఎంతవరకు సమంజసం, ఇది కరెక్ట్ పద్ధతి అంటే కావాలని చెప్పి ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి రాజకీయంగా అంటే ఎదుర్కోలేక అంటే క్రాస్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి నేపథ్యం మాకు కనిపిస్తుంది. అంటే ఎవరు ఏం చేసినా కానీ కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగిత్యాల వైపే చూపు ఉంది. జగిత్యాల వైపు రావడానికి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధమవుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇంకోవైపు ఈ సభ నేపథ్యం జగిత్యాలతో జైత్రయాత్ర ఆనాడు ఏ విధంగా అయితే మొదలైందో ఇదే సభ ద్వారా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తున్నాం. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలని ఒక నానుడితో మేము ముందుకెళ్తాం. తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఇప్పటికే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కార్యకర్త కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆనాడు ఏ విధంగా అయితే కృషి చేశారో తెలంగాణ పునర్విభజన తీసుకురావాలంటే కూడా ప్రతి కార్యకర్త ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే కొద్దిసేపటి క్రితమే సభా ప్రాంగణాన్ని ఇటు హరీష్ రావు ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పరిశీలించారు. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు, అతనితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే సభకు సంబంధించి చూసుకుంటే ఎండాకాలం నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభమవుతుంది. అంటే చల్లబడ్డ తర్వాతనే ఎవరికి కూడా ఎక్కడ కూడా ఆటంకాలు కలగొద్దు, వేడి బాగున్న నేపథ్యంలో కూడా సభ సాయంత్రం పూట స్టార్ట్ అవుతుంది. 5:30 వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత అంటే కేసీఆర్ గారు రానున్నారు. 5:30 తర్వాత గంటన్నర సేపు సభ జరుగుతుంది. అంటే ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి కూడా ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంటే మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేశాం. 3 లక్షల వాటర్ ప్యాకెట్లు, 2 లక్షల మద్య ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేశాం. ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశాం. జగిత్యాల యావత్తు కూడా గులాబీ మయంగా మారుతుంది. ఇది ఒక్కటే చూపాడు. ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించి చూసుకుంటే తెలంగాణ యావత్తు కూడా జగిత్యాల వైపు చూసే విధంగా ఈ సభ ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెప్పినట్టు నేపథ్యం. అంటే మొత్తం మీద ఈ నెల 20వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నారు సంజన. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి అంటే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యంగా ప్రతి కూడల్లో కూడా గులాబీ మయంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాట్ ఓన్లీ జగిత్యాలే అని చెప్పాలి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వీరు చెప్పింది ఏంటంటే ప్రతి కార్యకర్త కూడా మీకు వీలైనటువంటి పరిస్థితిలో ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వీలైతే బండ్ల మీద రావచ్చు, వెహికల్స్ మీద రావచ్చు, మీరు ఏ విధంగా వస్తారో అవసరం అనుకుంటే సర్దిమూట పట్టుకొని సభ స్థలికి రండి, కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఈ సభకు సంబంధించి కూడా ఎల్లుండి అంటే 20న ఈ జీవన్ రెడ్డి జాయిన్ అవుతున్న నేపథ్యం ఒకైతే కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని కూడా చెప్తున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం ఏదైతే సభా ప్రాంగణం అంతా కూడా గులాబీమయంగా మారింది. సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితం మేము మీడియా సమావేశం నిర్మించినట్టే ఇటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ప్రజలకు ఉద్దేశించి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సభను సక్సెస్ చేద్దాం, గ్రాండ్ సక్సెస్ చేద్దాం. రాబోయే రోజుల్లో జగిత్యాల సభ దిక్సూచిగా ఉంటుందని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి సంజన. Okay, all right, Venu, thank you for the live updates.